వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. మీరందరూ దేవుని నామంలో సంతోషంతో అన్ని విషయాల్లో వర్ధిల్లొచ్చు, సుఖముగా ఉండగలనని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మరొక ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ వీడియోని నేను చేయాలని, నా ద్వారా నాతో మాట్లాడాలని, మీతో మాట్లాడాలని కోరుకుంటూ నేను వాక్యంలోకి వెళ్తున్నాను. గాడ్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు అన్నావు, దాని మీద మాట్లాడాలని, దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, ఈ వాక్యాన్ని వివరించుటకు నాకు జ్ఞానం సరిపోదు నా ప్రభువా. నీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో, మనతో, మా అందరితో మాట్లాడి ఇంకనూ మేమునైనా సర్వశక్తిమంతుడైన నీ మీద, నీ నామం మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించి మహింపదమని, నాతో మాట్లాడమని. నా జ్ఞానం సరిపోదు కాబట్టి మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి, నా ద్వారా విరుచుల వారితో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మహింపదమని మీ ప్రియకుమారు వర్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా వచ్చినాం తండ్రి, ఆమేన్. గాడ్ ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడు. దేవుడు తనను తాను వెల్లడిపరుచుకున్నాడు. ఎవరికి? అబ్రాముకి. అబ్రాముకి ఏమని ఆయన వెల్లడిపరుచుకున్నాడంటే, నేను సర్వశక్తి మరియు సమృద్ధిని నిశ్చయముగా కలుగజేస్తానని. అంటే తను సర్వశక్తిమంతుడని, తనకి సర్వశక్తి ఉందని, సమృద్ధిని కలుగజేసే దేవుడని, సర్వశక్తివంతుడని, ఏ విషయంలోనూ తనకి అసాధ్యమైనది లేదని నిశ్చయముగా నొక్కి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడ? జెనసిస్ 17:1 నేను సర్వశక్తి గల దేవుడును, సర్వశక్తిమంతుడును అనే వాక్యము మనం చూసుకుంటాం అన్నమాట. అక్కడ తెలియచేస్తుంది, ఆ వాక్యము తెలియచేస్తుంది సర్వశక్తిమంతుడు నేను అని అబ్రాహాముతో మాట్లాడినట్టుగా మనకు అక్కడ చూడగలుగుతాం. మరియు అబ్రాహాము వయసు చాలా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చి, నీకు ఒక వారసుడిని ఇస్తారని చెప్పి ఆ వృద్ధ దంపతులైన అబ్రాహాముకి, సారాకి ఆయన ఆ వాగ్దానం నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. అసాధ్యమైనవి, అసాధారణమైన కార్యాలు ఆయన మాత్రమే చేస్తాడని అది మనకి దృష్టాంతంగా చాలా ముఖ్యమైనదిగా మనం గ్రహించవచ్చు. తర్వాత నిర్గమకాండంలో 3:14 చూసుకుంటే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు మాట. దేవుడు ఏమని? నేను ఉన్నవాడును, అనువాడును అని చెప్పాడు. నువ్వెవరో ప్రభువా అని మోషే అడిగినప్పుడు, నీ పేరేమిటి అని అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను అనువాడును, ఉన్నవాడును అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే ఆయన ఎప్పటికీ ఉండే దేవుడు, కొన్ని రోజులు ఉండి కొంతసేపు ఉండి వెళ్ళిపోయే దేవుడు కాదు మాట. ఎప్పటికీ ఉండేవాడని ఇక్కడ వాక్యం తెలియజేస్తా. అంటే నిన్న నేడు నిరంతరము ఎన్నటికీ ఉండేవాడని, మారేవాడు కాదని, ఆయన సర్వశక్తివంతుడని అర్థం అన్నమాట. అలాగే మనం ఇంకా దావీదు రాసిన కీర్తనలో చూసుకుంటే కీర్తన 21:21 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు అసాధ్యం ఏది లేదు కాబట్టి మన కఠిన పరిస్థితుల్లో, ఆపత్ సమయాల్లో, విపత్కర పరిస్థితుల్లో, అనేకమైన సమయాల్లో, ఆర్థికపరమైన సమస్యల్లో, అనేక విషయాల్లో ఆపత్కాలము అనేక విధాలుగా ఉంటుంది. వచ్చినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. ఇంకా యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని అక్కడ మనం చూడగలుగుతాం. 1 ఆయన నామం సర్వశక్తిమంతుడైన నామం కాబట్టి ఆయన నామం నిన్ను నన్ను
ఉద్ధరించేదిగా ఉంటుంది మాట. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము చేయగల దేవుడు సర్వశక్తివంతులని మనం గ్రహించినప్పుడు మన పరిస్థితుల్లో అన్నిటిలో నుండి ఆయన మనని ఉద్ధరించి విజయం ఇచ్చే దేవుడుగా మనం గ్రహించవచ్చు. ఈ రాత్రి కాల సమయంలో మనము సర్వశక్తిమంతుడి దేవుడిని కలిగి ఉండి నిబ్రంగా ఉన్నామా మనని మనం పరీక్షించుకుందాం. తర్వాత 47వ కీర్తన 2వ వచనం చూసుకుంటే, యెహోవా మహోన్నతుడు, ఆయన మహా ఉన్నతమైన వాడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన భయంకరుడు అంటే అందరినీ శిక్షించడం అలా అని కాదు. ఆయన మహోన్నతుడు, ఉన్నతమైన వ్యక్తిగా మనం చూడస్తాం. దేవుడుగా ఉన్నతమైన వ్యక్తి ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన భావాలతో, ఉన్నతమైన తలంపులతో పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి కూడా మహారాజు మాట. సర్వభూమిని, సర్వ ప్రపంచాన్ని పరిపాలించే మహారాజుగా మనం చూస్తున్నాం. అట్టి మహారాజును కలిగి ఉన్న మనము ఎలాగ ఉన్నాము? ధైర్యంగా ఉన్నామా? నిబ్రంగా ఉన్నామా? ఆయన ఎదురు నిరీక్షిస్తూ ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. అలాగే 66 కీర్తన, నీ నామాన్ని బట్టి నిన్ను కీర్తించను, ఆయన నామాన్ని బట్టి కీర్తిస్తాను అని దావీదు మహారాజు అంటున్నాడు. మరి మనము దేవుణ్ణి కీర్తించేవారుగా ఉన్నాము. ఆయన నామాన్ని బట్టి, ఆయన ఉన్నతమైన మహోన్నతమైన సర్వశక్తిమంతుడైన ఆ నామాన్ని బట్టి, అనువాడు ఉన్నవాడునైనా ఆ దేవుణ్ణి బట్టి మనం కీర్తిస్తూ కొనియాడుతున్నామా. 66 కీర్తన చూసుకుంటే, దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన ఎందుకు భయంకరుడు, భీకరుడు అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు, అసాధారణమైన కార్యాలు, మన మానవ జ్ఞానానికి అందని ఆశ్చర్య కార్యాలు మనం చూడరండి అంటున్నాడు అనమాట ఇక్కడ దావీదు మహారాజు. నిజంగా నా జీవితంలో, మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. నిజంగా మన దేవుని మీద ఆధారపడినప్పుడు, నిజంగా దేవుని మీద మన ఎవరి మాటలు విని కాకుండా రుచి చూచి మనము దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, బంధువుల పరంగా చూసినప్పుడు ఆయన కార్యములు చూడరండి అని ఇంకొకరికి చెప్తాం. ఎవరు బలవంతం కాకుండా దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ఎవరు సాధారణంగా బలవంతం చేయరు, విశ్వాసముతో. అంటే అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు కూడా నిలబడగలగాలి, అది విశ్వాసం. ఆ విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు ఆయన కార్యాలు చూసి ఆయన భయంకరుడు, గొప్ప కార్యాలు చేయగలవాడని, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నామని మన ధైర్యంతో ముందుకు సాగిపోతాం. ఈ రాత్రికాల సమయంలో నేను అలాంటి విశ్వాసంలో, అలాంటి సర్వశక్తిమంతుడైన ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడిని వైపు ఆయన నామంలో మనం ముందుకు సాగుతున్నామా. 69:30 చూసుకుంటే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను. ఎలాగంటే కీర్తనలతో, పాటలతో ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన్ని పొగడాలి, గణపరచాలి, ఆరాధించాలి. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని గణపరిచేది. ఎప్పుడు గణపరుస్తాం? మన జీవితాల్లో ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన చేసిన కార్యాలు బట్టి కృతజ్ఞత కలిగి స్తుతులతో ఆయన స్తుతిస్తూ ఆయన్ని గణపరచాలి. ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాగున్నాం సహోదరి, సహోదరుడా? మరి ఆయనలో సంతోషిస్తున్నామా? ఆయన నామముని స్తుతిస్తున్నామా? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? మన పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి, ఆశ్చర్య కార్యాలు బట్టి, ఇచ్చిన రక్షణ బట్టి, నిత్య జీవాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. అలాగే కీర్తనను 111:9 చూసుకుంటే, ఆయన నామం పరిశుద్ధమైనది, ఘనమైనది. ఆయన నామం అంటే పరిశుద్ధమైనది, ఘనమైన నామము, పూజింపదగిన నామం, గొప్ప నామం అన్నమాట. ఘనమైన నామం, పరిశుద్ధమైన, నిష్కళంకుడు, నీతిమంతుడు. ఆయన నామము పరిశుద్ధమైనది కాబట్టి, ఘనమైనది కాబట్టి, ఆయన పూజించదగిన నామం, ఆయన కొలిచే నామం, ఆయన పూజించవలసిన నామము ఆయన మాత్రమే, సర్వశక్తిమంతుడు. కాబట్టి మనం ఆయన్ని పూజించాలి. ఇంకా ఎలా పూజించాలంటే 103 కీర్తన 3 చూసుకుంటే, కీర్తన 113:3, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. ఉదయకాలం నుంచి, సూర్యోదయం ఎప్పుడు అవుతుందంటే ఉదయకాలం నుంచి సూర్యాస్తమయం వరకు, సాయంకాలం అయిపోయే వరకు, చీకటి పడే వరకు ఆయన నామం పూజింపదగిన నామం అన్నమాట. దివారాత్రులు పూజించమంటున్నాడు, దివారాత్రులు స్తుతించమంటున్నాడు. అసలు అలా స్తుతి నందదగిన నామం ఆయనది.
తర్వాత పిలిపి 2:11 చూసుకుంటే అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నామం. ఎన్నో నామాలు వచ్చాయి, ఎన్నో దేవతలు అనబడేవాళ్ళు ఎందరో వచ్చారు. వాళ్ళందరికంటే కూడా పైనామం అని ఇక్కడ పిలిపి పత్రికలో మనం చూస్తున్నాం. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ఇర్మియా గ్రంథంలో 32:27 వచనంలో దేవుని ఒక వాక్యం ఇలా సెలవిస్తోంది. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వప్రపంచాన్ని పరిపాలించే మహారాజు ఆయన, చక్రవర్తి ఆయన, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. మరి నీవు నేను ఏ విషయంలోనూ ఏ ఏ ఏ విధములుగాను మనం చింతించవలసిన అవసరము లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము చేయగలవాడు. హెబ్రీ 13:8 వచనం చూసుకుంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, ఒకేలాగా ఉంటాడు అన్నమాట. నిన్న ఎలాగున్నాడు, ఇవాళ అలా, రేపు కూడా అలాగే. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. కీర్తన 146:6 చూసుకుంటే మళ్ళీ అదే, మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పినవాడు. ఆయన మారనివాడు. మనం మారతామేమో కానీ ఆయన మారడు మాట. ఆయన మన పట్ల అదే ప్రేమ కలిగి ఉంటాడు. మనము రక్షింపబడినప్పుడు చాలా ఆయన యందు విశ్వాసము, ప్రేమ ఎక్కువగా ఉండి ఆయన స్తుతిస్తూ కొనియాడుతూ ముందుకెళ్ళిపోతాం. కొన్ని దినాలు ఏదో తగ్గిపోతూ ఉంటాం. మనం మారతామేమో కానీ ఆయన మారడు. మరి ప్రభువా నీ గ్రంథం చదువుతాం, ఈ వాక్యం చదువుతాం, రోజు పరిశుద్ధ గ్రంథానికి టైం ఇచ్చి చదువుకుంటూ ఉంటాం, ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తామని కొన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు చేయలేకపోవచ్చు, మర్చిపోవచ్చు. పరుల భారం కానీ మన నిర్లక్ష్యం వల్ల కానీ మనం మారిపోతాం, మార్పు చెందుతాం. కానీ మాట ఇచ్చి మనం తప్పిపోతాం. దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనము తప్పిపోతాం. కానీ ఆయన మాట తప్పనివాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి ఆయన మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి కాల సభలో నీవు నేను ఏ విషయంలోనూ చేతలేని వారంగా, ఏ విషయంలోనూ భయం లేని వారంగా, ఉన్నవాడు అనువాడు అని చెప్పిన దేవుని వైపు మనం చూస్తూ ముందుకు సాగిపోవాలి. సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూస్తూ ఆపత్కాలంలోనూ అనేక పరిస్థితుల్లోనూ నానావిధ శోధనలోనూ మనకిచ్చే జయము ఇచ్చే దేవుడి వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఆయన కీర్తిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఆయన పరిశుద్ధ నామాను ఘనపరుస్తూ మనం ముందుకు సాగిపోవాలని పూజించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామడిమైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసరదుగా వచ్చినారైనా నీ వాక్యంతో మాతో మాట్లాడి మా జీవితాల్లో నా ప్రభా ఇంకా ఎలా ముందుకు సాగిపోవాలో మీరు సర్వశక్తిమంతుడు ప్రభా, మీరు మార్పు లేని వారు, మారనివాడు అయిన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, నిరంతరము ఏకరీతిగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ప్రభా, మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. కాబట్టి మేము ఏ విషయంలోనూ మా సమస్యలు సోదరులు ఆపత్కాల పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితిలో అయినా కూడా నిన్ను విడనాడకుండా నీతోనైనా మేము నా తండ్రి సంబంధం కలిగి నీలో ముందుకు సాగిపోయే కృప నిగ్రహించుకొని అటువంటి విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగిపోయే మా జీవితకాల పర్యంతరము మీ ఆత్మ నడిపింపు దయచేసి మహింపదమని నాయన ఈ వీడియో చేయడానికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవన్ని బట్టి, ఊపిరిని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ బలాలు పట్టుకుని అతి మిక్కిలంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు. మరొకసారి మీకు నా వందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.